మహాత్మా గాంధీ యూనివర్సిటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. నల్గొండలో జరిగే రైతు ధర్నాకు వెళ్లే సమయంలో విద్యార్థులు సమస్యలను విన్నవించారు. తిరిగి వచ్చే సమయంలో వర్సిటీకి కేటీఆర్ వచ్చారు. తమకు గొడ్డు కారం పెడుతున్నారని కేటీఆర్ దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. తమను వైస్ ఛాన్సలర్ వేధిస్తున్నారని వివరించారు. వీసీని తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని విద్యార్థులు కోరారు. అటెండెన్స్ లేదని పరీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. హాస్టల్లో చాలా సమస్యలున్నాయని వివరించారు. కేటీఆర్ వస్తున్నారని తెలిసి వర్సిటీ మెయిన్ గేట్ ముందు భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కేటీఆర్ కి తమ సమస్యలు చెప్పుకున్నారు కదా, ముఖ్యంగా ఏ సమస్యలు చెప్పుకున్నారు? కేటీఆర్ ఎలాంటి భరోసానిచ్చారు? ఇవాళ ఏదైతే రైతు మహాధరణ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నల్గొండ బయలుదేరుతున్న బీఆర్ఎస్ కేటీఆర్ కు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు విద్యార్థులు కాసేపు ఆపి మా సమస్యలు ఉన్నాయి సార్, మాకు పరిష్కరించండి అంటూ వారు అడిగారు. అయితే ఏదైతే రైతు మహాధర్నకు షరతులతో కూడిన అనుమతి ఉన్న నేపథ్యంలో నేను మళ్ళీ రిటర్న్ లో కలుస్తాను, అక్కడ ధర్నా అయిపోయాక మీతో మాట్లాడదని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. అయితే లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే లోపలికి అనుమతి ఇవ్వలేదు. విద్యార్థులను కూడా చాలా మంది విద్యార్థులు వచ్చి కేటీఆర్ కలిసి వారు గోడెలు పోసుకుందామంటే బయటకు రాకుండా గేటుకు లాగేసిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గేటు బయటే ఉన్న చాలా మంది విద్యార్థులు వచ్చారు. విద్యార్థులతో కేటీఆర్ చాలాసేపు మాట్లాడారు. వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారు చాలా సమస్యలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏదైతే హాస్టల్ సంబంధించి ప్రధానంగా సమస్య తీసుకొచ్చారు. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, సౌకర్యాలు లేవు, కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారు వీసీ అని చెప్పేసి కూడా చెప్పారు. ఏదైతే ఇక్కడ అన్నం కావచ్చు, ఇటు కర్రీస్కు సంబంధించి కూడా మాకు ఇబ్బంది అవుతుంది, అది తింటే మాకు అనారోగ్యం పాలవుతున్నామని చెప్పేసి కూడా వారు గోడెలు పోసుకున్నారు. అంతేకాకుండా వీసీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వీసీ స్టూడెంట్స్ ను అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇబ్బందులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీసీని వెంటనే తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పారు. అంతేకాకుండా గత 3-4 రోజుల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్నారు. అయితే అటెండెన్స్ కు సంబంధించి ఏదైతే నిబంధనలు సడలించాలి, నిబంధనలకు విరుద్ధంగా వీసీ వివరిస్తున్నారు. ఏదైతే 60% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్ కు అనుమతిస్తాం, లేదంటే అనుమతి చేసే బోమని చెప్పేసి కొంత భయానకరమైన పరిస్థితి కల్పిస్తున్నారు వీసీ అని చెప్పేసి కూడా వారంతా కేటీఆర్ చెప్పుకున్నారు. ఖచ్చితంగా వీసీ సంబంధించి నేను త్వరలోనే వీసీతో కానీ కావచ్చు ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పారు. కేటీఆర్ కు లోపలికి రావాలని చెప్పిన క్రమంలో అయితే కొన్ని యూజీసీ అంటే యూనివర్సిటీ కొన్ని నిబంధనలు ఉంటాయి, నిబంధనలకు అనుగుణంగా మనం నడుచుకుందాం, ఖచ్చితంగా ఏదైతే ఇవాళ లోపలికి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మనం లోపలికి రావాల్సిన లేదు, ఖచ్చితంగా మీకు ఇచ్చిన మీకు ఏదైతే సమస్యలు ఉన్నారో నాకు రెఫరెండం ఇచ్చారు కదా, మీ ఆ సమస్యలను తీర్చే బాధ్యత నాది, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం దిశగా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను. మళ్ళొక రోజు ఏదైతే ఈ యూనివర్సిటీ సంబంధించి కూడా నేను మీతో అనుమతి తీసుకొని లోపలికి వస్తాను, మీ సమస్య అన్నిటికీ పరిష్కారం అయ్యేలా ఆ రోజు అంతా కూడా మాట్లాడుకుందామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే సెల్ఫ్ కోర్సెస్ ఉంటాయో వాటికి సంబంధించి ఫ్యాకల్టీ లేరు, గెస్ట్ ఫ్యాకల్టీ అసలే లేరు. చాలా మంది విద్యార్థులు ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పరీక్షలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో
అంధకారం అవుతుంది మా బతుకులు అని చెప్పేసి కూడా వారంతా గోడెల్లో పోసుకున్నారు. వారికి కూడా కొంత ధైర్యం లివిల్ చెప్పారు. కేటీఆర్ తో మాట్లాడిన తర్వాత విద్యార్థుల స్పందన ఎలా ఉంది? వారంతా ఒకటే చెప్తున్నారు, మాకు ఉద్యమం కాలం నుంచి కూడా ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉంటుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది, తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఖచ్చితంగా ఇవాళ మా సమస్యలను కేటీఆర్ విన్నాడు, ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయితే అని మేము అనుకుంటున్నాం. ఏదైతే గురుకుల విద్యార్థులకు సంబంధించి కూడా గతంలో అనేక సమస్యలు లేవనెత్తిన సమస్య సందర్భంగా ఆ గురుకుల విద్యార్థుల సమస్యలను కూడా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దానికి ఒక కమిటీ వేయించి వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి ఇది కూడా అదే విధంగా మాకు ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు ఒక భరోసా వచ్చింది. వాళ్ళ కేటీఆర్ రావడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుందనే మాకు ఒక నమ్మకం అయితే కలిగిందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపే విధంగా బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ విద్యార్థులకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పించారు. ఖచ్చితంగా ఆ వీసీ విషయంలో కూడా వీసీతో కూడా ఫోన్ లో మాట్లాడతానని చెప్పారు. ఇటు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం దిశగా నేను పనిచేస్తాను. ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీ మేరకు నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు త్వరలోనే ఒక మీ యూనివర్సిటీని సందర్శించి మీ సమస్యలన్నీ కూడా తెలుసుకుంటాను. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ముందుకు పోతాము. తెలంగాణ ఉద్యమాలకు తొడిగట్టి నల్గొండలో మరొకసారి ఏదైతే మీ సమస్యలన్నిటి పరిష్కారానికి నేను ఖచ్చితంగా మార్గం వచ్చే విధంగా ఏదైతే మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నేను ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పోరాటం తీసుకొస్తా. త్వరలోనే మరొకసారి కూడా యూనివర్సిటీకి సందర్శిస్తానని చెప్పేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో వారు విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కార్యక్రమం